పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధిపై అధికారులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ సమీక్షించారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో 46.22 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గూడ్స్ షెడ్ రోడ్డుకు 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి 8వ తరగతి గదిలోకి వెళ్లి స్వయంగా పాఠాలు బోధించారు. తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంశాలపై సాంఘిక శాస్త్రం పాఠాన్ని సులువుగా వివరించడంతో విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. అనంతరం తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తన కుమారుడు ఋత్విక్ను చదివిస్తున్న జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యను, వసతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ టైమింగ్ జోన్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే ఒకటే టైం జోన్ తీసుకున్నారు. ఈ 82.5 డిగ్రీల ఈస్ట్ రేఖాంశాలు అట్లా చదువుకోవాలి. ఇవన్నీ నేను ఎన్నో చదివింది కాబట్టి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంలో అన్నదాత సుఖీభవ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఎంపీడీఓ ఆఫీసులో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 4వ విడత నిధులను పంపిణీ చేశారు. జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు క్యాంప్ ఆఫీస్ నుండి భారీ కార్ల ర్యాలీతో ఎంపీడీఓ ఆఫీస్కు చేరుకున్నారు. ఎంపీడీఓ ఆఫీసులో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో అర్హులైన 34,037 మంది రైతులకు 22,50,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కె తిమ్మాపురంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026 నుండి 27 మొదటి విడత నిధుల విడుదలలో ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, ఏవో శివశంకర్, టీడీపీ మండల అధ్యక్షుడు కేటీ ఉరుకుందు, రంగన్న, మాజీ ఉప సర్పంచ్ ఉరుకుందు, రైతులు, నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉన్నటువంటి రైతు సోదరులకు సంబంధించినటువంటి హామీ అన్నదాత సుఖీభవని 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని 20,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇచ్చిన మాట ప్రకారంగానే పోయిన సంవత్సరం వేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరంలో ఇప్పుడే మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలలో 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే మీ అకౌంట్లో డబ్బులు పడి సెల్ ఫోన్లో మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 12 లోపల మిగిలిన 2,000 రూపాయలు కూడా పడి మొత్తం 7,000 రూపాయలు మీ అందరికీ మీ అకౌంట్లలో వచ్చి ఈ రోజు ముఖ్యంగా ఉన్నటువంటి రైతు సోదరులకు సంబంధించినటువంటి హామీ. నంద్యాల జిల్లా దామగట్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్య శ్రమదానం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దామగట్లలో ప్రజలకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అవగాహన కల్పించారు ఎమ్మెల్యే. గ్రామంలోని 4వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు ఎమ్మెల్యే జయసూర్య స్వయంగా బాలామృతం వడ్డించారు. గర్భిణీలు, పిల్లలకు అధిక ప్రోటీన్ విలువలున్న ఆహారం అందించడంలో అవకతవకలు జరగకూడదని సూచించారు. మనము
గౌరవ ముఖ్యమంత్రులు మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ మేడం వారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారంలో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడానికి మెప్మా సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది మరియు స్పెషల్ ఆఫీసర్ పీడీ హౌసింగ్ గారు, సిఐ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. అలాగే ప్రతి ఒక్కరూ మన ఆలగడ్డలో ప్రతి ఒక్క షాపు యజమాని ప్లాస్టిక్ను మనస్ఫూర్తిగా నిషేధించాలా. అలాగే ప్రజలు కూడా ఇంటి నుండి వాళ్ళు క్యారియర్లు కానీ వాటిని తీసుకుపోయి వాటిల్లో తెచ్చుకోవాలా. హోటల్ నుంచి కానీ ఏదైనా సరుకుల నుంచి కానీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకువెళ్ళే బ్యాగులు మాత్రమే తీసుకెళ్ళాలి. కానీ ప్లాస్టిక్ను ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించినా కూడా అది చట్టాలు కూడా ఉన్నాయి. నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ప్రభుత్వ సహకారంతో చీరాలలో దివ్యాంగులకు 12 మోటార్ వాహనాలు, 12 ట్రైసైకిళ్లు, 3 వీల్చైర్లను ఎమ్మెల్యే అందజేశారు. బ్యాంకు సహకారంతో 2 కార్లు, 2 ట్రాక్టర్లు, ఆటోను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాలకొండయ్య పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి జీడిపప్పు మాలలతో సత్కరించారు. దివ్యాంగుల 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మిత్రురాళ్ళు, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. బాపట్ల జిల్లా దివ్యాంగుల సంబంధించినటువంటి ఏడీ గారు ఇక్కడ రావడం, వారందరికీ కూడా స్కూటర్లు, ట్రైసైకిల్స్, అలాగే వీల్ చైర్స్ ప్రభుత్వ సహకారంతో, అంటే కొన్ని బ్యాంక్ సహకారంతో 2 కార్లు, 2 ట్రాక్టర్స్, 3 తోపుడు బండ్లు కూడా ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీసు నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా రాబోయే రోజుల్లో అనేక మంది సహకారం అందించే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. పేద ప్రజలకి ఏదైనా సహాయం చేసినప్పుడు ఉన్న సంతృప్తి దేంట్లోనూ ఉండదు. ఈరోజు పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ప్రభుత్వం పక్క నుంచి, మన కేడర్ కూడా ఇంకో పక్క నుంచి కూడా సహకారం అందిస్తుంది. నిన్ననే జరిగినటువంటి నమ్మకం, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం అనేటువంటి కార్యక్రమాన్ని చీరాల్లోనూ మరి జిల్లా వ్యాప్తంగా బాపట్లలోనూ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. దీంట్లో ఎందుకు ఇలాగా జరిగింది, ఎవరిది ఈ యొక్క పండుగ అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు, రాష్ట్ర మంత్రివర్గం, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి 2 సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి దాని యొక్క ప్రతిఫలమే ఈ 2 ఏళ్ల నమ్మకం. మంత్రులు సీతక్క, శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలతో మేడారం గద్దెల వద్దకు రావాలని ములుగు డీసీసీ చీఫ్ పైడాకుల అశోక్ అన్నారు. సీతమ్మ సాగర్లో సీల్ట్ తీయాలని బీఆర్ఎస్ ప్రభుత్వమే నివేదిక ఇచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల పనికి 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్ ఛాలెంజ్ను అశోక్ స్వాగతించారు. ఆధారాలతో మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దగ్గరికి కేటీఆర్ వస్తారా, గుంటూరు సతీష్ రెడ్డి వస్తారో చెప్పాలని అశోక్ అన్నారు. సోషల్ మీడియా ద్వారా సతీష్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని ములుగు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆరోపణలు ఆపకపోతే తరిమి కొడతామని అశోక్ హెచ్చరించారు. రెడ్డి గారు చాలా సందర్భాలలో మేము చూసినాం, చాలా ఓపిక పట్టినాము. మా సీతక్క గారి మీద లేనిపోని అవాకులు చెవాకులు పేల్చడము, వాళ్ళకున్న దొంగ పేడ ఆర్టిస్టులతోటి యూట్యూబ్లలో మాట్లాడియడము మేము కూడా చెప్తున్నాం. ఈ పిచ్చి పిచ్చి మాటలు కాకుండా ఏమన్నా ఆధారాలు ఉంటే అథెంటిక్గా మాట్లాడు. నువ్వు ఇక్కడ మా ములుగు జిల్లా వాసి, గుంటూరు నుంచి వలసచ్చి ఇక్కడ ఉంటున్నావు. ఇక్కడ నీ గ్రామంలో గతంలో కూడా చెప్పినాం, ఒక సర్పంచ్ని కాదు కదా, నీ ఉన్న ఊర్లో వార్డు మెంబర్ని కూడా గెలిపించుకునే శక్తి లేనోనివి. నిన్ను తీసుకుపోయి మీ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇస్తే ఇచ్చుకొని, ఇంకేదైనా రాష్ట్ర అధ్యక్షుడు చేసినా చేసుకొని, కానీ మా మీద పిచ్చి వార్తలు, పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము మాట్లాడాలంటే 100 మాట్లాడతాం నీ గురించి. నువ్వు వ్యక్తిగతంగా సీతక్కని నిన్నటి దాంట్లో ప్రెస్ మీట్లో చూసినాము. పొంగులేటి గారిని పట్టుకొని, సీనన్నను పట్టుకొని బాంబుల రెడ్డి అనడం, బాంబులన్న అనడం, సీతక్కని సోషల్ మీడియా అనడం, పిచ్చి మాటలు మాట్లాడడం. నీకు నీ ఊర్లో సర్పంచ్ ఒక వార్డు మెంబర్ గెలిచే శక్తి లేనోనివి, గెలిపించుకునే ఇది నీ ఇల్లు ఉన్న వార్డు మెంబర్ గెలిపించుకోలేనోనివి. నీకెందుకే మంత్రులు అనే మాటలు? నీ వరకు నీకు వీళ్ళొచ్చి నీ ముందు ఛాలెంజ్కి నిలబడతారా? మేమున్నాం, మా పార్టీ ఉన్నది, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలు, నీకు మేము నిలబడతాం. రండి, నువ్వు ఇచ్చిన సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. చలో, మేము చెప్తున్నాం, రేపు
రేపు మేడారంలో మా తల్లుల సాక్షిగా మేము వస్తాం, నువ్వు రా. 12 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎక్కడ జరిగింది, 4,000 కోట్ల అక్రమ రవాణా ఇక్కడ జరిగింది. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంటు సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసిందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆరోపించారు. రైతు డిస్కాం పేరిట మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అరగోస పెడుతోందని విమర్శించారు. దీంతో ప్రకృతి కూడా ప్రభుత్వంపై కోపంగా ఉందన్నారు. రైతు బీమా తీసేసి పంట బీమా పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. 7,600 మంది రైతుల కుటుంబాలకు అందాల్సిన రైతు బీమాను ఎగ్గొట్టారని పుట్టా మధు అన్నారు. రోడ్డు పాలు చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అంటే ఆత్మహత్యలు, కాంగ్రెస్ అంటేనే ఆకలి, కాంగ్రెస్ అంటేనే చీకటి అనే ఒక పరిస్థితులకు ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకురావడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మాట చెప్పే మోసం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను దొంగను, నా పెరుగుదలనే మోసాలు, చీటింగ్ అని ఆయన అనేక విషయాలలో చెప్పిండు. 50 లక్షల రూపాయల నోట్ల సంచులతో దొరికిపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా అమెరికాకి వెళ్ళి ఎన్నికల ముందు 24 గంటల కరెంట్ అవసరం లేదు రైతులకి, 3 గంటలు సరిపోతుంది 10 HP మోటార్లు పెట్టుకుంటే అని చెప్పిండు. ఆయన తప్పులేదు. ఆయనను దొంగ అని గమనించకుండా ఇంత పెద్ద సమాజాన్ని అమాయకులు చేసినటువంటి సోకాల్డ్ మేధావుల తప్పు. అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని ఆకలి రాష్ట్రంగా మళ్ళీ రైతు కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అంటే ఆత్మహత్యలు, కాంగ్రెస్ అంటేనే ఆకలి, కాంగ్రెస్ అంటేనే చీకటి అనే ఒక పరిస్థితులకు ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకురావడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన కార్యక్రమం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతల్లో నిలిచిపోయిన మురికి నీళ్లలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. బిచ్కుంద మున్సిపాలిటీలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని హనుమంత్ షిండే డిమాండ్ చేశారు. బురద నీటిలో కూర్చొని నిరసన తెలుపుతూ ఈ పరిస్థితినైనా అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకొని సోయి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇకనైనా స్పందించి మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో నీకు 10 మంది కౌన్సిలర్లు అంటేటినా నీకు ఇంకా సోయి వస్తలేదంటే బిచ్కుంద పట్టణ ప్రజల మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు అర్థమైతా ఉంది. ఈ బిచ్కుంద పట్టణంలో చుక్కల్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటి బిచ్కుంద పట్టణానికి ఇప్పుడు వ్యాపారాలు లేకుండా అందరూ బిక్కుమనే పరిస్థితి 2.5 సంవత్సరాలుగా తోట లక్ష్మీకాంతరావు కల్పిస్తా ఉన్నాడు. బిచ్కుంద కింది దేవాడ నుంచి కిందికి బాన్స్వాడ వెళ్ళిపోతున్నారు, కందర్పల్లి దాటితే దెగ్లూరు వెళ్ళిపోతున్నారు, ఈ తక్కడిపల్లి దాటితే అటు పిట్లం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఈ గుంతలమయమైనటువంటి బురద నీటిలో కూర్చొని నిరసన తెలుపుతూ వర్షాలు కురవాలని జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడారు. వర్షాలు ఆలస్యమైనప్పుడు, కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వరుణ దేవుని ప్రసన్నం కోసం గ్రామాల్లో కప్పతల్లి ఆట ఆడే సాంప్రదాయం ఉంది. ఆట మరియు పూజా కార్యక్రమం చేస్తుంటారు. కప్పతల్లి రావడంతో మహిళలు పసుపు నీళ్లు పోసి వర్షాలు కురవాలని మొక్కుకున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యం మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రైతుల గోస ఎలనేని గోస పడుతున్నారు కాబట్టి వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము గ్రామ కమిటీ గ్రామ పంచాయతీ అందరం అనుకొని ఏకతాటిపైకి వచ్చి ఇవాళ మన వర్షాల గురించి మనం ఒక కప్పతల్లి ఆడాలి,
మనం ఎంత ఏది ఉన్నా మనం దేవుణ్ణి ప్రార్థించాలనే ఉద్దేశంతో మరి కప్పతల్లి అనేది ప్రొద్దున మొదలు పెట్టుకొని మరి ఊరంతా తిరిగి ఈరోజే వర్షం కొట్టాలని మా ఊరు గ్రామస్తులు అందరం కోరుకుంటూ ఈ ఆట ఆడుతున్నాం. దీనికి సహకరించిన రైతులకు ఊరు గ్రామ ప్రజలకు ఈసారి వర్షాభావం తక్కువ ఉన్నందున మా ఆనవాయితీగా కప్పతలు ఆడితే వర్షాలు పడతాయని, వర్షాలు పడకపోవడంతో కప్పతలు ఆడితేనే వర్షాలు పడతాయని ఒక ఆనవాయితీ, పూర్వీకుల నుండి ఇది వచ్చే ఆనవాయితీ. వర్షాలు పడినప్పుడు ఎప్పుడైతే కప్పతలు ఆడితే వర్షాలు పడతాయని నమ్మకంతో, దేవుని దయం ఉంటుందని ఒక ఉద్దేశంతో మీ కప్పతలు ఆడడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మా గ్రామ ప్రజలు, పెద్దలు, కమిటీ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, దేవుణ్ణి తప్పకుండా మంచి ఇట్లా ఆడినందుకన్నా వర్షాలు పడాలని కోరుకుంటూ, గ్రామ ప్రజలందరూ ఎల్లవేళ రైతులందరూ చల్లగా ఉండాలి. వర్షాలు పడితేనే పంటలు వేసుకోగలుగుతాము. ఇప్పుడు 2-3 వేసుకోరు అన్న పంటలు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. తప్పకుండా ఈ దేవుడు కరుణించి ఇవ్వాలన్నా, మేము ఆడినందుకన్నా కరుణించి వర్షాలు సాంప్రదాయం. ఈ గ్రామాల లోపల ఈ కప్పతల్లి ఆట అనేది పూర్వకాలం నుండి ఒక సాంప్రదాయంగా ప్రకృతిని పూజిస్తూ చేసేటువంటి ఇది ఒక సాంప్రదాయం ఆట. ఇది ఒక రకంగా ప్రకృతిని పూజించడం, తర్వాత వానదేవుని కూడా మనం వేడుకోవడం, వర్షాలు బాగా కురవాలని చెప్పేసి. గతంలో ఒకసారి ఏమైందంటే మా ఊళ్ళో ఇట్టే వర్షాభావ పరిస్థితులు బాగా ఏర్పడ్డప్పుడు కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. ఈ 2 కప్పలకు పెళ్లి చేసేసి కప్పతల్లి ఆట మేము ఆడినాం. ఆ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎన్ని వర్షాలు అంటే చివరికి భూములన్నీ కూడా ఊగులు పట్టేసి పంటలు కూడా పండిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మేము ఆ 2 కప్పలు దొరకబట్టుకొని మళ్ళీ వాటికి మేము పెళ్లి చేసినటువంటి కప్పలు దొరకబట్టుకొని వాటికి విడాకులు ఇప్పించే వరకు కూడా మాకు వర్షాలు ఆగలే. అట్లాంటి పరిస్థితి. ఇది నిజంగా కూడా మనం ఏదో సంబరానికి ఆడుకున్న ఆట కాదు, ఇది చాలా ప్రభావం ఉంటుంది. ఓటర్లందరూ బిఎల్ఓలకు సహకరించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పాల్గొనాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. వరంగల్లోని ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ నుండి కాశీబుగ్గ జంక్షన్ వరకు సర్పై అవగాహన కోసం 2K రన్ నిర్వహించారు. సర్ విధానంపై ప్రతి ఓటర్కు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు సహకరించి ఎన్యూమరేషన్ ఫారాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు 12 రకాల డాక్యుమెంట్లను ఓటర్లు చూపించాలని కలెక్టర్ సత్య శారదాదేవి చెప్పారు. రెండులో ఉన్న జనాభాతోటి మనం పోల్చుకొని ఇది చేస్తున్న ఎక్సర్సైజ్. సో దీంట్లో మన ఇంటికి వచ్చినప్పుడు 12 రకాల డాక్యుమెంట్స్ అనేవి మనకి బిఎల్ఓస్ అడుగుతారు. సో ఆ 12 రకాల డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసి మన ఐడెంటిటీ, అంటే మన పేరుకు ఒక ఐడెంటిటీ, మనం ఒక్కటే ఉంటున్నాము, మనం లోకల్స్ అని చెప్పే ఐడెంటిటీ, 2 ఐడెంటిటీస్ అప్లోడ్ చేస్తే మన ఓటర్ ఐడి కార్డ్ అనేది అక్కడ పటిష్టం అవుతుంది. మోస్ట్లీ ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా కుటుంబంలో ఒక వార్డులో ఒక ఓటు ఉంటుంది ఒక్కొక్క దగ్గర. సో కుటుంబ సభ్యులందరికీ ఒకటే దగ్గరకి కూడా తీసుకొచ్చే ప్రక్రియ ఇందులో మనం చేపడుతున్నాము. ప్లస్ ఇందులో పొలిటికల్ పార్టీస్ సైడ్ నుంచి మనకి బ్లాక్ లెవెల్ ఏజెంట్స్ అని ఉంటారు. ఇది ఎగ్జాక్ట్ ఎలక్షన్ లాగానే జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఎట్లా అయితే బూత్ లెవెల్ ఏజెంట్స్ మనం పెడతామో, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఫస్ట్ ఎన్యూమరేషన్ ఫామ్స్ని మనం నింపించిన తర్వాత వాళ్ళు వాపస్ తీసుకొని వాటిలలో కొన్ని అక్కడికక్కడే నింపేటివి ఉంటాయి మన ఇంటి లొకేషన్. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి చెందిన పాడి రైతులు, పాడి పరిశ్రమ రైతులు బైంసాలోని గణేష్ నగర్లో సమావేశం నిర్వహించారు. పాల ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లీటర్ పాలకు కనీసం 70 రూపాయల ధర నిర్ణయించాలని పాడి రైతులు కోరారు. గేదెల కొనుగోలు ధరలు ₹1,00,000కు పైగా పెరిగాయని, పశువుల దానా, వైద్యం ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగాయని అన్నారు. ప్రస్తుత పాల ధరతో పరిశ్రమను నిర్వహించడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడిగా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతిదీ పెరుగుతున్నది, కానీ గిట్టుబాటు ధర మాకు వస్తుంది. ఎవరికి? పాలకు. ఇవాళ 20 రూపాయల లీటర్తో నీళ్ళు అమ్ముతున్నారు, కానీ పాల రేటు మాత్రం ఆ విధంగా ఉన్నది. కల్లి రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది, కానీ పాల రేటు అదే విధంగా ఉన్నది. ఇవాళ మేము 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, పాల రేటు ఎక్కడున్నదో అక్కడనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే క్వాలిటీతో మేము పాలిస్తాం, ఆ క్వాలిటీని బట్టి మాకు రేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ బైసా హోటల్ వాళ్ళకి కానీ
అమ్మే వాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ మేము చెప్తున్నాం. ఎందుకంటే మా బాధ ఏంటిదంటే ఒక బర్రెని తీసుకోవాలంటే 3 లీటర్ పాలు ఇచ్చి బర్రె తీసుకోవాలంటే 1,00,000 నుంచి 1,05,000 రూపాయలకు అవుతుంది. అదే 5 లీటర్ల పాలు ఇచ్చి బర్రెని తీసుకున్నామంటే 1,50,000 రూపాయలు. ఆ 1,50,000 మేము తీర్పాలంటే 4 సంవత్సరాలు పడుతున్నాం. దానక్క నుంచి గవర్నమెంట్ ఏమి ఇస్తారో తెలియదు కానీ మా బాధ మేము చెప్పుకుంటున్నాం. ఆ గవర్నమెంట్కు మేము విన్నపించుకుంటున్నాం. కానీ ఫ్యాట్ ప్రకారం గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ఫ్యాట్కి కూడా ఫ్యాట్ని కూడా ఒక పాయింట్కి వచ్చేసి 9-10 రూపాయలు ఇస్తున్నారు. దానికి 12 రూపాయలతో పెంచుకుంటే అది కూడా మేము డైరెక్ట్ కూడా వేయగలుగుతాం. కానీ ఇక్కడ మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు కాబట్టి మేము ఒక యూనియన్గా తయారు చేసినాం. ఇక్కడ పాలు అమ్మే వాళ్ళందరూ ముదోల్ తాలూకాలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యూనియన్ని సహకరించి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మనకు రేటు గిట్టుబాటు ధర వస్తుంది. మనం క్వాలిటీతో మనం పాలిద్దాం. ఆ క్వాలిటీని బట్టి మాకు రేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ అందరికీ కోరుతున్నాం. మిల్క్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ వ్యవస్థలో మొత్తం దానాల రేట్లు, బర్రెల రేట్లు అన్నీ పెరగడం వల్ల ఇక్కడ ఉన్న రైతులందరూ, పాడి రైతులందరూ ఒక కమిటీ అయ్యి దీనికి ఒక రేటు అని విధించాలని, దీనికోసం 70 రూపాయల రేటు గిట్టుబాటు ధర చేయడం జరిగింది. 21/6/2026 రోజున మేము ఇక్కడ బట్టిగట్టి మన్నూరు కప్ సంఘంలో మేము మీటింగ్ చేశాము. మాకు పాల రేటు గిట్టుబాటు అయితే లేదని ఇక్కడ మేము అసోసియేషన్ చేశాము. ఈ అసోసియేషన్ ఎందుకంటే మాకు పాల రేటు పెరగాలని, హోటల్ వాళ్ళకి 170 గ్రాముల కవా 70 రూపాయలు రేటు, కాదు అంటే 190 గ్రాములు 90 రూపాయలు రేటు అన్నట్టు డిసైడ్ చేశాము. 21 భద్రాచలంలో ఆసీలు దందా అద్భుతంగా సాగుతోంది. గతంలో 50 రూపాయల నుండి 150 రూపాయల వరకు ఆసీలు వసూలు చేసేవారు. 50 రూపాయలు 4 సీటర్ వరకు, 100 రూపాయలు 7 సీటర్ పైన బస్సులు, ఇతర భారీ వాహనాలకు 150 రూపాయలు వసూలు చేసేవారు. ఎక్కువ శాతం యాత్రికులు చిన్న కారులోనే వస్తుంటారు. బస్సులు వచ్చేది 2-3 మాత్రమే. ఆసీలు పాడుకున్నది 1 కోటి రూపాయల పై చిలుకు కావడంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిపి 100 రూపాయలు వసూలు చేస్తున్నారంటున్నారు వాహనదారులు. వీటితో పాటు మైనర్ బాలుడితో ఆసీలు చేయించడం ఇక్కడ విశేషం. ఆసీలు పాట రద్దు చేయాలని పలువురు కోరారు. భోజనానికి వెళ్ళాడు నన్ను ఇక్కడ జస్వంత్ సాయి 12,000. స్కూల్ ఉంది, ఆఫ్టర్ స్కూల్ మా డాడీ లంచ్కి వెళ్ళాడు. నేను ఇక్కడ కాదు వేరే వాళ్ళు పని చేస్తున్నారు. భోజనానికి వెళ్ళాడు నన్ను ఇక్కడ. కర్నూలు పార్లమెంటరీ స్థానం వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుకా జన్మదిన వేడుకలు ఎంబిగనూరులో ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్ద 101 టెంకాయలు కొట్టి రోగులకు పాలు, బెడ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించి అనాథలకు అన్నదానం సహా పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశప్ప, కోట్రెడ్డి, మధుబాబు, రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుకా మేడం గారి జన్మదినం సందర్భంగా మా ఎన్నో నియోజకవర్గం స్థాయి ఎస్ఆ ఫౌండేషన్ కార్యాలయం మరి ప్రధాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్లో పాలు, పంటలు, బ్రెడ్ పంచడం జరిగింది. అలాగే అనారోగ్య సేవలు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే పట్టణ అధ్యక్షుడు